హీరో సూర్య కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా కంగువ రేపు గురువారం నవంబర్ 14న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా బిజినెస్ డీటెయిల్స్ విషయానికి వస్తే అంటే ఎవరు ఎంత కొన్నారు, ఈ డిస్ట్రిబ్యూటర్లు ఎంత వస్తే సినిమా హిట్ అవుతుంది అనే డీటెయిల్స్లోకి వెళ్తే ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 24 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 24 కోట్లు ఒక డబ్బింగ్ సినిమాకి అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే రీసెంట్గా మనకు భారతీయుడు 2 సినిమాను కూడా 24 కోట్ల కొంటే ఆ సినిమా ఫ్లాప్ అయింది, కలెక్ట్ చేయలేదు. అండ్ అదేవిధంగా మొన్న వచ్చిన విజయ్ గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా కూడా 21 కోట్ల కొంటే అది కూడా రికవరీ కాలేకపోయింది. ఆ 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. బట్ సూర్యకి చాలా రోజుల తర్వాత థియేటర్ రిలీజు, మంచి బజ్ ఉంది. సో తెలుగు రాష్ట్రాల్లో సినిమా హిట్ అవ్వాలి అంటే 24 కోట్ల షేర్ రావాలి, డిస్ట్రిబ్యూటర్ షేర్. అంటే 24 కోట్ల షేర్ రావాలంటే 48 నుంచి 50 కోట్లు గ్రాస్ రావాల్సిందే తెలుగు రాష్ట్రాల్లో, సినిమా బాగున్నా బాలేకున్నా. అంటే 50 కోట్లు మనకు తెలుగు రాష్ట్రాల్లో రావాలి. ఇక ఒరిజినల్ తమిళనాడు మెయిన్ ఇక్కడ కూడా 70 కోట్లకు అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకు. ఇది కూడా చాలా ఎక్కువ. 70 కోట్లు అంటే తమిళనాడు రాష్ట్రంలో 70 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే 140 నుంచి 150 కోట్లు గ్రాస్ వస్తేనే 70 కోట్ల షేర్ వస్తుంది. అంటే మన తెలుగు తమిళకి 200 కోట్లు ఖచ్చితంగా రావాలి ఈ సినిమాకి. ఇక ఆ తర్వాత కర్ణాటకకి 10 కోట్లకు అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి. అంటే కర్ణాటక రాష్ట్రంలో 20 కోట్లు గ్రాస్ రావాలి. అండ్ కేరళకు కూడా 10 కోట్లకు అమ్మారు. అంటే కేరళలో కూడా 20 కోట్ల గ్రాస్ రావాలి. అంటే మన తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం సౌత్లోనే ఈ సినిమాకు 250 కోట్ల గ్రాస్ రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. ఇక ఆ తర్వాత హిందీకి కూడా చాలా ఎక్కువ కమ్మారు. హిందీకి కూడా 24 కోట్లకు అమ్మారు. అంటే బాబీ డియోల్ ఉన్నాడు కదా విలన్గా, అండ్ దిశా పటాని హీరోయిన్ కాబట్టి హిందీకి కూడా ఎక్కువ రేటుకి అమ్మారు. 24 కోట్లు అంటే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అంటే మన తెలుగు రాష్ట్రాల లెక్కనే 48 నుంచి 50 కోట్లు గ్రాస్ రావాలి. అక్కడ 24 కోట్ల షేర్ రావాలంటే. సో అన్ని ఏరియాల్లో హయ్యెస్ట్గానే అమ్మారు. ఇక ఓవర్సీస్కి 40 కోట్లకు అమ్మారు. అన్ని భాషలు కలిపి మేజర్గా తమిళ్కి 40 కోట్లు షేర్ రావాలి. ఓవర్సీస్లో అంటే 80 కోట్లు గ్రాస్ రావాలి, 80 నుంచి 100 కోట్లు. సో 250 కోట్లు మనకి సౌత్ రాష్ట్రాల నుంచి రావాలి, 50 కోట్లు హిందీ నుంచి రావాలి, 300 ప్లస్ ఓవర్సీస్ నుంచి ఇంకో 100 రావాలి. అంటే 400 కోట్లు ఆల్మోస్ట్ ఈ సినిమాకి రావాలి ఖచ్చితంగా. సినిమా టాక్ ఎలా ఉన్నా, బాగున్నా బాలేకున్నా. సో ఓపెనింగ్స్ తీసుకోవాలి సినిమా. సో 400 కోట్లు వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. సో అన్ని ఏరియాలకు కలిపి చూస్తే ఎగ్జాక్ట్గా వచ్చేసి 178 కోట్లు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు ఈ సినిమాని. అంటే ఆల్మోస్ట్ 180 కోట్లు అనుకుంటే 360 కోట్లు గ్రాస్ రావాలి ఖచ్చితంగా. అప్పుడే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది, కొన్న డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారు, సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. లేదంటే సినిమా కమర్షియల్గా పోతుంది. ఇక ఆ పైన ఇంకా 400, 500 వస్తే మంచిది. చూడాలి మరి. కాంపిటీషన్ ఏం లేదు తమిళ్లో, బట్ తెలుగులో మట్కా ఉంది మనకు. మరి ఎలా ఉంటుందో చూడాలి. సినిమాకైతే బజ్ ఉంది, హైప్ ఉంది. మరి చూడాలి మరి ఏమవుతుందో, రేపు తెలుస్తుంది సినిమా ఫస్ట్ టాక్ వచ్చాక. అది మన కంగువ, సూర్య కంగువ, శివ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా. ప్రొడ్యూస్డ్ బై తమిళ్ కేఈ జ్ఞానవేల్ రాజ్ అనుకుంటా. ప్లస్ మన తెలుగు మన యూవీ క్రియేషన్స్ తెలుసు కదా, మన ప్రభాస్ వాళ్ళ బ్రదర్ ప్రమోద్ ద ప్రొడ్యూసర్, యూవీ క్రియేషన్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సో సినిమా వచ్చేసి బడ్జెట్ వచ్చి 400 కోట్ల బడ్జెట్లో తీశారు ఈ సినిమాను, హైయెస్ట్ బడ్జెట్ ఎవర్. ఇది డిస్ట్రిబ్యూటర్లకి 178 కోట్లకి అమ్మారు. అంటే 180 కోట్లకి అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి, అన్ని ఏరియాలకు కలిపి. అంటే 360 కోట్లు గ్రాస్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. లేకపోతే కష్టమే. మరి చూడాలి మరి కంగువాతో సూర్య కొడతాడా లేదా అనేసి. ఓకే, బాయ్.